నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ బడ్జెట్ సమావేశాల్లో 12వ పీఆర్సీకి లైన్ క్లియర్. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించనున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆదాయ అంచనాలు, మరోవైపు ఆదాయ లోటు ప్రభావం ఈ బడ్జెట్‌లో ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే పూర్తిస్థాయి కసరత్తును ప్రారంభించి వచ్చే మార్చి మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక శాఖ దృష్టిలో ఉన్నటువంటి కీలక అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం పెరిగే అవకాశాలు. ఆరోగ్య, విద్య, రవాణా రంగాల్లో కొత్త విధానాలతో ఆదాయం పెరిగే అవకాశం ఉందని అంచనా. ఆరోగ్య గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించాల్సి ఉంటుంది అని అధికారులు పేర్కొంటున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు గణనీయమైన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన అంశాలు. ఇటీవలే ఉద్యోగ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు వారు ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చారు. మార్చి 31లోగా ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని తెలియజేశారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు బడ్జెట్‌లో ఏమొస్తుంది అని చూసుకున్నట్లయితే పెండింగ్‌లో ఉన్న 4 డీఏల విడుదల, కొత్త పీఆర్సీ అమలు మరియు కేటాయింపులు, పెండింగ్ బిల్లుల విడుదల, ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే ఉద్యోగులకు ఆరోగ్య స్కీమ్ ఈహెచ్ఎస్ పరిష్కారము. అలాగే ఈ బడ్జెట్ ఉద్యోగులకు ఎంతవరకు నిధులు కేటాయించనున్నది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయ సంఘాలు ఈసారి బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్సీ అమలు, బిల్లుల చెల్లింపుల గురించి ఖచ్చితమైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు, ఉద్యోగుల అంచనాలు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందా? లేక అదనపు ఖర్చులను మళ్ళీ నిర్లక్ష్యం చేస్తా అనే దానిపైన అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లులు వంటి అంశాలపై ఈసారి బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టంగా చెప్పాయి. ఈసారి బడ్జెట్‌పై ఆశలు. ఉద్యోగులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది చూడాలి. మొత్తంగా మార్చి రెండో వారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందిస్తాయా లేదా అనేది వేచి చూడవలసి ఉంది.